ప్రభు అన్నాడు, హింస మీ మీద పడినప్పుడు, శ్రమకు మీరు లోనైనప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి. వాక్యానుసారమైన ఈ దృష్టి పదం మనకి లేదనుకోండి, మనం సంతోషించలేం. మనం ఎవరో ఒకళ్ళ సానుభూతి కోసం ఎప్పుడు చూస్తూ ఉంటాం, లేక ఇతరుల్ని చూసి మనము ఏమిటి వాళ్ళందరూ ఇంత ఆశీర్వాదం పొందుతున్నారు, నేను ఒక్కడినే ఇలా ఎందుకున్నాను అనేటువంటి ఒక దిగులు, గుబులు మనల్ని పట్టుకుంటుంది. ఎందుకంటే ఈ రోజున టీవీ ఆన్ చేస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే పాస్టర్లు చెప్పేది ఏమిటంటే, మీరు హింస పొందుతారని చెప్పట్లేదు, మీరు శ్రమ పొందుతారని చెప్పట్లేదు, అస్సలు మీరు పాపంతో పోరాడాలని చెప్పట్లేదు, మీకు అన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇంకా నా దగ్గరికి వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అంటున్నారు. ఇక్కడ కానుకిస్తే దీనికి 10ంతలు వస్తుంది అని అబద్ధాలు చెప్తున్నారు. ఆరాధనకు వస్తే అప్పులు పోతాయని చెప్తున్నారు. మన ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, మన దేవుడట ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలట, ఆయన్ని పొగుడుతూ ఉండాలట. అలా పొగిడి 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 ఆయన ఉబ్బి తబ్బి అయిపోతాడట. ఆ తర్వాత మనం ఏం అడిగినా ఇచ్చేస్తాడంట. అలాంటి దేవుడా ఈ దేవుడు? తనకేదో కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు ఆయన. మన కోసం, ప్రజల్ని ఆకర్షించడం కోసం బడా చర్చిలు కట్టుకొని, ఆ ప్రజలు రాకపోతే, కానుకలు రాకపోతే మెయింటెనెన్స్ కష్టమైపోతుంది కనుక వాళ్ళు విలాసాల్లో తులతూగడం కోసం ప్రజల్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి దేవుడి స్వరూపాన్నే మారుస్తున్నారు. వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళు ఆరాధికులు కాదు. దేవుని స్వరూపాన్ని మార్చే ప్రతివాడు అతడు దైవజనుడైన విగ్రహారాధికుడే. ఇది వాస్తవం. కానీ మీరు ధన్యులు, ఎందుకంటే మీరు హింసను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు, మీరు శ్రమను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు.